సార్, బ్రెయిన్ సర్జరీలు మ్యాక్సిమం 90% ఫెయిల్ అవుతాయి. అండ్ బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఖచ్చితంగా చనిపోతారు అనే ఒక మిత్ పబ్లిక్లో ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు దానికోసం ప్రజల అవగాహన కల్పించడానికే మన చిన్న ప్రయత్నం ఇది. అప్పట్లో న్యూరో సర్జరీ ఫెసిలిటీస్ ఏంటంటే అంతంత మాత్రం. అప్పట్లో అలా ఉండేది. 82 సంవత్సరాలకు మీరు తీసుకుంటే తర్వాత అసలు న్యూరో సర్జరీ తాలూకా ప్రగతి ఇంత అంత కాదు. ఓకే. ఎలా అంటే మనం పేషెంట్ ఏ స్టేజ్లో మా దగ్గరకు ఆపరేషన్కి వచ్చాడు అన్నది కూడా ముఖ్యం. అవును సార్. అంతే కదండి. పేషెంట్ పూర్తిగా కాలు చేయి పని చేయకుండా పూర్తి స్పృహ లేకుండా వచ్చి ఆపరేషన్ చేస్తే ఎంత బుద్ధనుడు ఆపరేషన్ చేసినా కూడా ఫలితాలు బాగుండవు సార్. అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎలా ఉండేదంటే అమెరికాలో అయితే చిన్న చిన్న సైజులో ఉండే ట్యూమర్లనే గుర్తిస్తారట. ఓకే. మన దేశంలో ఇంకా పెద్ద పెద్ద సైజు అయినంత వరకు గుర్తించలేకపోతున్నాం, అందుకే రిజల్ట్స్ బాగాలేవు అని. అదృష్టవశాత్తు ఇప్పుడు భారతదేశంలో ఉన్న సౌకర్యాలు అమెరికాది ధీటుగా ఉన్నాయి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఒక న్యూరో రేడియాలజీ అంటే ఏమిటంటే ఇబ్బంది నిర్ధారణ చేసేటువంటి పరీక్షలు, అంటే ఒక రేడియాలజీ విభాగం, ఇమేజింగ్ అంటారు. ఇది సిటీ స్కాన్ అనే గొప్ప పరికరం వచ్చింది ముందు 1978లో భారతదేశంలో వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి సిటీ స్కాన్ ఎక్కడ స్థాపించారంటే ఎయిమ్స్ ఢిల్లీ, నేను ఎక్కడైతే చదువుకున్నాను అక్కడ. ఆ తర్వాత నేను హైదరాబాద్ 1987కి వస్తే హైదరాబాద్ పూర్తిగా జంట నగరాలు రెండు సిటీ స్కాన్ మెషిన్లు ఉండేవి. రెండే ఉండేవి. మళ్ళీ ఇంకేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు ఎక్కడ లేవు. అది పరిస్థితి ఒకప్పుడు న్యూరో సర్జరీ. ఇప్పుడు మీరు ఒక్క హైదరాబాద్ నగరం తీసుకోండి, మళ్ళీ మీరు జగిత్యాలు, కాకినాడ, పిఠాపురం వెళ్ళక్కర్లా. ఒక్క హైదరాబాద్లోనే ప్రతి గల్లీకి కొన్ని సిటీ స్కాన్ మెషిన్లు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత ఎంఆర్ఐ మెషిన్ వచ్చింది. ఇంకా కొత్త పుంతలు తొక్కుతూ ఉంది న్యూరో సర్జరీ డయాగ్నోస్టిక్. ఎందుకు నేను ఇది డయాగ్నోస్టిక్ ముందు చెప్తున్నానంటే ఎంత తొందరగా మనం విషయాన్ని గుర్తించగలము అన్నదాన్ని ఒక ముఖ్యమైన విషయం వచ్చింది. ఇప్పుడు పేషెంట్ ఏదో సింపుల్గా తలనొప్పి ఉంది, ఏదో కంట్లో సరిగ్గా కనబడటం లేదు. అసలు వాకింగ్ పేషెంట్స్ ఏంటంటే ఆయనే వెళ్ళి నేను అంతా ఒక సిటీ స్కాన్ చేయించుకుంటానని చెప్తున్నారు. దాంట్లో మరి బ్రెయిన్ ట్యూమర్గా నిర్ధారణ అయిందనుకోండి, దాని ఫలితాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకెత్త ఏదైతే ఇంకా సర్జరీ టైంలో ఉండే ఫలితాలు చాలా మారాయి. ఏమిటంటే న్యూరో అనస్థీషియా విభాగం ఒకటి చాలా మారింది. న్యూరో అనస్థీషియా ఏమిటంటే గత కాలంలో 12 గంటలు 13 గంటల ఆపరేషన్ చేసేవాళ్ళం. అన్ని స్లో, పరికరాలు స్లో, అక్కడ ఉండే సర్దుబాట్లు స్లో, సదుపాయాలు తక్కువ. సో అనస్థీషియా అంటే 13 గంటల ఆపరేషన్ అనస్థీషియా మొత్తం ఇచ్చి పేషెంట్ రికవర్ అవ్వాలంటే కష్టం కదా. సో ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ నడుచుకొని వెళ్ళేవాడు, ఆపరేషన్ తర్వాత వెంటిలేటర్ మీదకి వచ్చాడు. వెంటిలేటర్ మీదకి వచ్చేసరికి అమ్మో ఇంకా అయిపోయింది పని. ఈ రోజు కూడా 2026లో కూడా వెంటిలేటర్ మీద పెట్టారంటే ప్రజల అవగాహన ఏంటంటే ఆ పని అయిపోయింది అని. దయచేసి కాదండి, వెంటిలేటర్ అన్నది ఒక పరికరం. ఎవరైతే తనంతట తాను గాలి సరిపోయిన మోతాదులో తీసుకోకపోతే సహాయకారి యంత్రం వెంటిలేటర్. మరి కోవిడ్ టైంలో కొన్ని లక్షల మంది బతికారు కదండి వెంటిలేటర్తో. సో వెంటిలేటర్ పెట్టగానే దయచేసి అందరూ కూడా ఇంకా లాభం లేదని అనుకోకండి. అదే న్యూరో ఎనస్థీషియా ఈ రోజున ఏంటంటే చాలా మారిపోయింది. అంటే సర్జరీ 10 గంటలు 8 గంటలు చేసిన తర్వాత సర్జరీ టైం కూడా తగ్గిపోయింది. మళ్ళీ మీకు చెప్తాను అది. టేబుల్ మీద ఎలా ఉన్నామంటే పేరు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎంత సంతోషకరం చేసిన సర్జన్కి, చుట్టాలకు కూడా. ఇంకొకటి ఏమిటంటే ఈ డయాగ్నోస్టిక్ పరికరాలు రావడం ఒక ఇద్దరు ఏంటంటే పేషెంట్ ట్యూమర్ సర్జరీ చేసేదానికి ఉండేటువంటి పరికరాలు చాలా మారిపోయినాయి. 2-3 ఉన్నాయి అందులో. న్యూరో నావిగేషన్ అని, క్యోసా అని, అలాగే మైక్రోస్కోప్ అని. న్యూరో నావిగేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఇది ఒక చాలా అందరికీ ఉన్న డౌట్. సార్ బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారు, ఎందుకంటే పొట్టంతా ఓపెన్ చేస్తారు కదా, ఛాతి అంతా ఓపెన్ చేస్తారు కదా, అలాగే బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారా? అవునా, అంత పెద్ద చేస్తారా? బ్రెయిన్ అంతా ఓపెన్ చేయకపోయినా పాతకాలంలో ఏంటంటే కొంతవరకు డెఫినెట్గా ఎక్కువ భాగమే ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు న్యూరో నావిగేషన్ వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? న్యూరో నావిగేషన్ అంటే ఏంటంటే కంప్యూటర్ మాధ్యమంతో మనం ఆపరేషన్ టైంలో ఒక కంప్యూటర్ నిపుణుడు ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు. ఈ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ దానికి ఒక సీడీ చేసి దానికి మనం ప్లే చేస్తాం. అంటే ఎక్కడుంది ట్యూమర్, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, మిల్లీమీటర్తో సహా చెప్పేటువంటి సౌకర్యం వీడియోలో చూస్తాం. చూసి మేము ఎంత దూరం నుంచి ముఖ్యమైన కేంద్రాల నుంచి ఎంత దూరం ఉంది,
ఇలాగని మనకు చాలా ఈజీగా మీరు కనిపెట్టగలుగుతారు అంతే. దానివల్ల దానివల్ల చూడండి ప్రెసిషన్ ఎంత మారిపోయింది. అవును అంటే ఏమిటి, ఇదంతా గాడిలాగా పెద్దగా ఓపెన్ చేసే రోజులు పోయి చిన్న గీతలో ఆపరేషన్ చేయడం వచ్చింది. అంటే టైం కూడా తగ్గిపోయింది. టైం తగ్గి ఇంకొకటి డ్రిల్ అని వచ్చింది. నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే పురి భాగాన్ని ఓపెన్ చేయాలంటే మాన్యువల్గా రంధ్రాలు చేసేవాళ్ళు. మరి అప్పుడు సౌకర్యం లేదు డ్రిల్. అంటే ఒక్కొక్క రంధ్రం చేయాలంటే కనీసం 15-20 నిమిషాలు పట్టేది. అంటే బాగా టఫ్గా ఉన్న మనిషి అయితే పోనీ లేకపోయినా కానీ అంతా కలిపి 40 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు డ్రిల్ అని వచ్చింది, ఎలక్ట్రిక్ డ్రిల్, కరెంటుతో పనిచేసేది. అంటే దగ్గర 8 నుంచి 10 నిమిషాలు అయిపోయింది పని. పురి భాగం మొత్తం లేపేసాడు అయిపోయింది. సో అక్కడ టైం సేవ్ అయిపోయింది. నావిగేషన్ వల్ల మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడుందో మనకు తెలుసు అక్కడ ఆపరేషన్. లాస్ట్ది ఏమిటంటే క్యూసా అంటే ఏంటి, ఆపరేషన్ చేసేటప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది మనం టచ్ చేయకుండా దాన్ని సక్షన్ చేసేటువంటి ఒక పద్ధతి. అసలు మనం నార్మల్ బ్రెయిన్ టచ్ చేయం, ఆ ట్యూమర్ని సక్ చేస్తుంది జిజ్ అని సక్షన్ లాగా. దానివల్ల రక్తం తాలూకా ప్రవాహం తక్కువైపోయింది, బ్లడ్ ఇవ్వాల్సిన అవకాశం తక్కువైపోయింది, పేషెంట్ రికవరీ స్మూత్ అయిపోయింది. అంటే దగ్గర 4-5 గంటలు అయిన ఆపరేషన్ 3 గంటలు అయిపోతుంది బ్లడ్ లేకుండా. అంటే ఎంత మారింది చూడండి. అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది సార్? అదే ఇప్పుడు నాటికి దాన్ని బట్టి ఏ చోట్లో ఉన్న దాన్ని బట్టి జనరల్గా 90%, మళ్ళీ చెప్తున్నా 90% పేషెంట్ కానీ ఆపరేషన్ ముందే కానీ పూర్తిగా స్పృహలో ఉండేటట్టయితే టేబుల్ మీదే పేషెంట్లు అనస్థీషియా నుంచి రికవరీ మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఎంత తగ్గిపోయిందండి. అంటే ఈ రోజున 2026లో మనం ఆలోచిస్తే మోర్టాలిటీ అంటాం. ఎలా అంటే మరణం సంఖ్య పర్సంటేజ్ బ్రెయిన్ ఆపరేషన్లకు 2 నుంచి 3%, గుండె ఆపరేషన్ 1 నుంచి 2%. ఎంత తేడా ఉంది? అంటే ఏమిటి, అంత మార్పు వచ్చింది. రెండోది ఇంకొక మాట అందరికి ఇందాక చెప్పాను, బ్రెయిన్ పూర్తిగా ఓపెన్ చేస్తామంటే పూర్తిగా ఓపెన్ చేయమని చెప్పాను నేను. ఈ రోజున చిన్నగా ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాని మీద లైన్ గీసి చేయటం, చేయాల్సిన బోన్ కూడా దాంతోనే మార్కింగ్ చేసుకోగలం. మార్కింగ్ ఎక్కడ ఉంది ప్రిసైజ్గా, ఎక్కడుందో ట్యూమర్ అక్కడ మాత్రం ఓపెన్ చేసి కరెక్ట్ అంతే. దానికి కూడా మార్కింగ్ అదే టైంలో ఆపరేషన్ టైంలోనే, దానివల్ల కూడా మారిపోయింది.